యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు పరిశుద్ధ వాక్యము ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. బాలుడగు సమూయేలు, మనం బాలుడగు సమూయేలును చూసినట్లయితే సమూయేలు తల్లి అగు హన్న ప్రార్థన మనకు గుర్తుకొస్తుంది. ఆ ఎంత ప్రార్థన పరురాలై దేవుని దగ్గర అడిగి పొందుకున్నటువంటి బహుమానము ఈ సమూయేలు. సమూయేలు ఎలా ఎదుగుచున్నాడు అని మనం చూస్తే, సమూయేలు ఇంకను బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. మనం చూసినట్లయితే సమూయేలును ఎంతో విన్నపము చేసుకొని పొందుకున్నటువంటి హన్న, ఆ కుమారుడు పాలు మాన్పించే వరకు మరి హన్న తన దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే పాలు మాన్పిస్తుందో షిలోహు దేవాలయంలో మరి సమూయేలును దేవుడికి ప్రతిష్ఠ చేయడం మనకు తెలిసినదే. ఎలాగైతే హన్న యొక్క ప్రార్థన మరి తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేసినదో ఆనాటి నుండి కూడా సమూయేలు యెహోవా యందు బహు భయభక్తుడై అక్కడ పరిచర్య చేయుచున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మనం చూసినట్లయితే 2వ అధ్యాయములోనే 11వ వచనం చూస్తే, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య. ఆయన యొక్క మనస్సు ఎలా అంటే దేవునికి సన్నిహితంగా మరి ఉండాలని హన్న, తల్లి అగు హన్న యొక్క ప్రార్థన. ఆ రీతిగానే మరి ఈ సమూయేలు అయితే ఏలి ఎదుట ఉన్నాడు, కానీ యెహోవాకు పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏలి ఎదుట యెహోవాకు, యాజకుడగు ఏలి ఎదుట అనగా యాజక ధర్మము జరిపిస్తున్నటువంటి ఆ ఏలి గారి ఎదుట, అతను పెద్దవాడు, ఇతను బాలుడు. ఈ బాలుడు ఏలి ఎదుట ఉన్నాడు, కానీ యెహోవాకు పరిచర్య చేయుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూసినట్లయితే బాలుడైన సమూయేలు, ప్రతి చోట బాలుడైన సమూయేలు, బాలుడైన సమూయేలు అని చెప్పడం మనం గమనించాలి. ఆ బాలుడే దేవునికి అంత నమ్మకంగా, దేవునికి పరిచర్య చేయవాడుగా, దేవుని సన్నిధిలో ఉండువాడుగా, దేవుని యందు భయభక్తి కలిగి ఉండువాడుగా ఉంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా మనము ఎలాగుంటున్నాము, మన పరిస్థితి ఎలాగుంది, తల్లి యొక్క ప్రార్థన, ఆయన యొక్క భక్తి విశ్వాసము, ఈ రెండు కలిసి యెహోవాకు ప్రార్థన చేయుచున్నాడు. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్యము జరిపిస్తున్నాడు. అలాగే చూస్తే బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నిలువుటంగి ధరించుకొని చక్కగా ఒక ప్రతిష్ఠింపబడిన కుమారుడుగా, ఒక బాలుడుగా ఉండి ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఆ ఏఫోదు ధరించుకొని ఆయన సన్నిధిలో ఉండి దేవునికి పరిచర్య చేయుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా 21వ వచనంలో కూడా, అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కలదు. దేవునితో గడిపినప్పుడు మనకు ఉన్నత స్థానము కూడా లభిస్తుంది. అంతేకాదు, ఆయన దగ్గర ఉండి దినదినము ఎదుగుచున్నాడు. దేంట్లో ఎదుగుచున్నాడు అని మనం ఆలోచిస్తే, తెలివి యందును, జ్ఞానమందును, వయస్సు యందును, దేవుని దయ యందును, మనుష్యుల దయ యందు కూడా ఆయన ఎదుగుచున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఎందుకంటే, అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అందరూ ఎదుగుతారు. బజార్లో ఉంటే కూడా ఎదుగుతారు, బయట ఉంటే కూడా ఎదుగుతారు, ఇంట్లో కూడా ఎదుగుతారు. దేవుని సన్నిధిలో సర్వ సంపదలతో ఎదుగుచున్నాడు సమూయేలు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే పరిచర్య చేయుచున్నాడు, దివారాత్రులు ఆయన సన్నిధిలో ఉన్నాడు, యెహోవాకు పరిచర్య చేయువాడిగానే ఉన్నాడు, ఇంకా వేరే విషయాలు తెలియదు. కనుక యెహోవా దయ యందు ఆయన ఎదుగుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధి మొట్టమొదట చూస్తే యాజకుడైన ఏలి దగ్గర ఉండి యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. రెండవదిగా చూస్తే ప్రతిష్ఠింపబడిన వ్యక్తికి సూచనగా ఏఫోదు ధరించుకొని దేవునికి పరిచర్య చేయుచున్నాడు. మూడవదిగా చూసినట్లయితే దేవుని సన్నిధిన ఉండి ఎదుగుచున్నాడు.
సర్వ సంపదలతో ఎదుగుచున్నాడని చెప్పొచ్చు. అందుకే 26వ వచనం మనం చదివాము. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ యందును. ఈరోజు మన అంశం కూడా దేవుని దయ. దేవుని దయకు మరి ఏ రీతిగా సమూయేలు ఎదుగుచున్నాడో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు దేవుని సన్నిధిలో ఎదుగుచుండెను అని మనం చదివాము. ఇప్పుడు 26వ వచనంలో చూస్తే బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ యందును ఎదుగుచున్నాడు. దేవుని దయ ఆయనకుంది. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డగా ఉన్నాడు, దేవునికి పరిచర్య చేయవాడుగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉండి దివారాత్రములు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. కనుక దేవుని దయ యందును, అంతేకాదండి మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఎదగటం వేరు, వర్ధిల్లటం వేరు. కనుక ఉన్నతము వరకు వర్ధిల్లువాడగా దేవుడు సమూయేలును తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా మనం సమూయేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన బహు ప్రార్థన పరురాలైనటువంటి తల్లి దేవుడి దగ్గర విన్నవించుకొని ఆ విజ్ఞాపన చేసుకొని విజ్ఞాపన ద్వారా బహుమానముగా పొందినటువంటి హన్న దేవుడికి ఇచ్చిన మాటని నెరవేర్చు వరకు ఆమె బహుశా నిద్రపోకపోవచ్చు. దేవుడి సన్నిధానములో ఎప్పుడు ప్రతిష్ఠించాలా, దేవుడి సన్నిధానములో ఈ బాలుడు ఎదగాల అని ఆమె కోరిక ఉండి ఆ బాలుని కూడా అలాగే తీర్చిదిద్ది ఆ దినములు సంపూర్ణములైనప్పుడు కుమారుణ్ణి తీసుకువెళ్ళి దేవుని దగ్గర ప్రతిష్ఠించినట్లుగా చూస్తుంటున్నాం. కనుక ఆ ప్రతిష్ఠించిన రీతిగానే ఆ తల్లి కోరికను సంపూర్ణం చేసినటువంటి బాలుడైన సమూయేలు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటని చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవనిపించుకొందువు. ఇక్కడ మనం చూస్తే దేవుని దయయందును మనుషుల దయయందును సమూయేలు బాలుడైన సమూయేలు వర్ధిల్లుచుండెను. మనము సామెతలలో చూస్తే అప్పుడు అతడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవనిపించుకొందువు. మనమందరం కూడా మంచి అనిపించుకోవాలనే ప్రయాసపడతాం. కానీ దేవుని దయని మనము మర్చిపోతామా, గుర్తుంచుకుంటామా? ఏంటి అని అంటే సమూయేలు వలె దేవుని సన్నిధానముని వెతకాలి, దేవుని పరిచర్యకు కారకుడుగా ఉన్నాడు, అంతేకాకుండా యాజకుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో దినదినము ఎదుగుచున్నాడు. అవే కాకుండా దేవుని దయ మనుషుల దయందు వర్ధిల్లుచున్నాడు. ఈరోజు మన అంశం కూడా దేవుని దయ. మరి సమూయేలు పొందుకున్నట్లుగా నీవు నేను కూడా పొందుకోవాలనే మనం ఆశిస్తాం. కానీ మరి సమూయేలు వలె చేస్తున్నామా లేదా అనేది మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడడానికి దేవుడు మన చేతుల్లో పెట్టి ఉంచాడు. వాక్యము ధ్యానించుకున్నప్పుడల్లా మనల్ని మనం సరిచేసుకొని మనుషుల దయందు దేవుని దయ, దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు దయ పొంది ఉండాలని ఈరోజు వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. అలాగే చూస్తే లూకా సువార్తలో కూడా మనము చదువుకోవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం చదువుదాము. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఈ బాలుడు ఎవరు అని చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా దైవ వాక్యము బాలుడుగా ఈ లోకముకు అరుదించినప్పుడు బాలుడనే సంబోధించడం మనం చూస్తుంటున్నాం. ఈ బాలుడైనటువంటి యేసు ప్రభువు జ్ఞానముతో జ్ఞానముతో ఆయన నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. జ్ఞానము, మొట్టమొదట జ్ఞాన సంపన్నుడై ఉన్నాడు మన దేవుడు. కనుకనే ఆ బాలుడికి ఉన్నది ఏంటి అంటే బలము అది ఇది అని చెప్పకుండా జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను.
దేవుడే దిగివచ్చినాడు. మరలా తండ్రి అయిన దేవుని దయ ఆయన మీద ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనమందరం కూడా ఆయన పోలిక, ఆయన స్వరూపములో ఉన్న నీవు నేను మనమందరం కూడా దేవుని దయకు పాత్రులము కావాలి. ఎందుకంటే మనము ఆరంభంలో చూస్తే బాలుడైన సమూయేలు ఎదిగి దేవుని దయ మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని చూసాము. ఇక్కడ బాలుడైన యేసు జ్ఞానము చేత నిండుకొనుచు బలము పొందుచు ఆయన దేవుని దయ ఆయన మీద ఉండెను అని మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా దేవుని దయ లేనిదే ఒక క్షణము మన బ్రతుకు లేదు. కనుక దేవుని దయకు సమీపస్థులముగా మరి ఉండాలి అనంటే మరి సమూయేలు వలె సమూయేలు ఎలా ఉన్నాడంటే తల్లి విజ్ఞాపన ప్రార్థనకు విధేయుడై తండ్రికి సేవ చేయుచు ఆయన దగ్గర ప్రతిష్ఠింపబడిన వాడై ఏఫోదు ధరించుకొని యెహోవాకు సేవ చేయుచు అంతేకాకుండా ఆయన సన్నిధిని దినదినము అనుభవించుచు ఎదుగుచున్నట్టుగా చూస్తుంటున్నాం. అందుకే దేవుని దయ బాలుడైన సమూయేలు మీద ఉంది. అలాగే మనుషుల దయ కూడా అవసరమని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. బాలుడైన యేసుక్రీస్తు ప్రభువు గురించి కూడా వాక్యము ఏమని చెప్తుందంటే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. కనుక ఆ దేవుని దయ మనుష్యుల దయను కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఇరువురిని ధ్యానించుకున్నప్పుడు మరి మన విషయం ఏంటి? మనం ఎవరి దయ పొందుకుంటున్నామా? ఊరికే మనుషుల దయనే పొందుకుంటున్నామా, లేదా దేవుని దయకు కూడా పాత్రులమై ఉన్నామా? దేవుని దయకు పాత్రులమై ఉంటే జ్ఞానము సర్వ సంపదల చేత మనము ఆశీర్వదింపబడతాం. కనుక ఈరోజు మనము దేవుని దయకు పాత్రులుగా ఉండాలని మనము ఆశిద్దాం. అలాగే చూస్తే కీర్తనకారుడు 30వ కీర్తన 5వ వచనము 2వ భాగం చదువుతున్నాను. 30వ కీర్తన 5వ వచనము 2వ భాగం. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. మరి నిజంగానే చూస్తే సమూయేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి సమూయేలు బాలుడుగా ఉన్నప్పటి నుండి ఆయన వృద్ధాప్యము వరకు కూడా దేవుని దయకు పాత్రుడుగా ఉన్నాడు. దేవునికి భయపడుతూ ఉన్నాడు. నేను అనేకుల కొరకు ప్రార్థన చేయనట్లయితే పాపము చేసిన వాడనవుతాను అని ఆయన దేవునికి భయభక్తుడై ఉండి దేవుని దయను పొందుకుంటూ అనేకుల కొరకు ప్రార్థించిన వ్యక్తిగా మనము సమూయేలును చూస్తాం. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయుష్కాలమంతయు మనము దేవునికి సమీపముగా, దేవునికి దగ్గరగా, దేవునికి చేరువగా ఉన్నప్పుడు దేవుని దయ మనకుంటుంది. ఎప్పటి వరకు అనంటే ఆయుష్కాలమంతయు కూడా దేవుని దయ మనకు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఒకవేళ సాయంకాల సమయమున దుఃఖకరమైనటువంటి విషయం విని మన హృదయం అంతా దుఃఖముతో నిండినను కూడా ఉదయమున మరలా సూర్యోదయమున సంతోషము కలగచేయును. దేవుడు ఒక క్షణముల ఆ దుఃఖాన్ని మార్చి సంతోషముగా చేసే దేవుడు మనకున్నాడు. మరి అందుగురించే మనం ఇరువురి గురించి చూసాము. బాలుడైన సమూయేలు దేవుని దయకు పాత్రుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే లోకరక్షకుడై ఉండి కూడా తండ్రి అయిన దేవుని దయకు పాత్రుడుగా ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా హెచ్చరించేది ఏంటంటే దేవుని యందు భయభక్తి కలిగి దేవునితో సన్నిహిత సంబంధము కలిగి మనం ఉన్నప్పుడు దేవుని దయకు పాత్రులము అవుతాము. అంతేకాకుండా ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా మనకు అవసరం. కొద్ది క్షణము కష్టంలో దేవుని దయ ఉంటే చాలు అనుకుంటే పొరపాటు. కానీ ఆయుష్కాలమంతయు కూడా దేవుని దయకు దేవుని దయ నాకు ఉండాలి అంటే నేనేమేం చేయాలి, నాలో ఏం మార్పు కలగాలి అనేది మనము గ్రహించుకొని దేవుని దయకు పాత్రులమై ఆయన కృపలో ఇంకనూ ఎదుగుదుముగాక. ఆమేన్.